ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ అమెజాన్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్, వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వెంటనే మీరు కనుక ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే సో మీకు ఇమ్మీడియట్గా ఆన్లైన్ టెస్టింగ్ అయితే వీళ్ళు మెయిల్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఆన్లైన్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మరి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అమెజాన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. గైస్, యొక్క కంపెనీ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ ఆర్ ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మిమ్మల్ని వచ్చేసి ట్రాన్సాక్షన్ రిస్క్ ఇన్వెస్టిగేటర్ లెవెల్ 2 జాబ్ రోల్ అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. గెస్ చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అమెజాన్ కంపెనీ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ యొక్క కంపెనీలో జాబ్ కనుక చేసినట్టయితే మీరు సో మీకు మంచి కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గెస్ ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గెస్ మీకు స్టార్టింగ్ శాలరీనే 23,000 to 25,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మన ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే ఇక అమెజాన్ కంపెనీ గురించి అందరికీ తెలిసిందే. సో ఇది వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే యాజ్ ఏ ఇన్వెస్టిగేషన్ అసోసియేట్గా మీరు వచ్చేసి ఈ యొక్క ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్మెంట్ టీమ్స్తో కలిసి ఈ యొక్క ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఏవైతే రిస్క్స్ ఉంటాయో సో వాటిని అయితే మీరు ఐడెంటిఫై చేసేసి సో వాటిని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో పేమెంట్కి సంబంధించి సో ఏవైనా రిస్క్ కనుక ఉన్నట్లయితే ఇక పేమెంట్ ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సో రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేట్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో సెల్లర్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి మీరు రీసెర్చ్ అయితే చేసేసి సో యొక్క ఇష్యూస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు ఇక్కడ చూడండి, టేక్ అప్రోప్రియేట్ యాక్షన్స్ అండ్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్స్ అండ్ టూల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ యొక్క కంపెనీ ప్రొసీజర్స్ అండ్ అలాగే టూల్స్ని మీరు సో ఎస్టాబ్లిష్ చేస్తూ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్సాక్షన్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ దర్ యాక్షన్స్ బై ప్రొవైడింగ్ డీటెయిల్డ్ అనోటేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు కమ్యూనికేట్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ వయా ఫోన్ ఆర్ ఈమెయిల్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గెస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా కస్టమర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్స్ కావచ్చు లేదంటే మెయిల్స్ వచ్చినా కూడా సో మీరు కస్టమర్స్తో కూడా కమ్యూనికేట్ అవుతూ ఈ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకు ఇంటర్నల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా వద్ద మెయిల్స్ ద్వారా కావచ్చు లేదంటే పర్సన్స్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి కూడా మీరు సో ఈ యొక్క పేమెంట్ ఇష్యూస్ సంబంధించి రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్స్టాండ్ ది ఇష్యూ అండ్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది అవైలబుల్ రిసోర్సెస్ టు రిజాల్వ్ ఇట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో సో ఇక ఇష్యూస్ని మీరు ఐడెంటిఫై చేసేసి అర్థం చేసుకునేసి సో మీకు అవైలబుల్లో ఏవైతే రిసోర్సెస్ ఉంటాయో సో ఇక రిసోర్సెస్ని మీరు యూజ్ చేస్తూ సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేట్ విత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టాక్ హోల్డర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు అండర్స్టాండ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ టు క్రియేట్ అనాలిసిస్ ఫర్ డ్రైవింగ్ బిజినెస్ గోల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా మీరైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఉండేటువంటి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో సో ఇక ఇష్యూస్ని మీరు ఐడెంటిఫై చేసేసి రిజాల్వ్ అయితే చేయాల్సి
ఉంటుందన్నమాట. సో వన్స్ మీ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో. అలాగే దీంతో పాటు డేటా ఇంటర్ప్రెట్స్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్స్ కావచ్చు లేదంటే సో ఇంటర్నల్ టీమ్స్ ఏదైతే ఇష్యూస్ చెప్తున్నారో సో ఇక ఇష్యూస్ని మీరు అర్థం చేసుకొని రిజాల్వ్ చేసే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే 24/7 ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క షిఫ్ట్స్ వచ్చేసి మీకు ఎవ్రీ 3 to 4 మంత్స్కి అయితే చేంజెస్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు మీరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్లో ఉన్నారంటే 3 మంత్స్ వరకు మీరు ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. 3 months or 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు వేరే షిఫ్ట్కి అయితే చేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీక్లీ ఆఫ్ కనుక చూసుకుంటే గైస్ మీరైతే వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 consecutive డే ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ 3 to 4 months అయితే మీరు ఎటువంటి లీవ్స్ అయితే పెట్టుకోకూడదు అనమాట. సో ఎందుకంటే అది మనకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. సో ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎటువంటి లీవ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. వన్స్ ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మీరు లీవ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఒకవేళ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అయితే క్లిక్ చేసేసి మీరు 1-2 సార్లు నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి సోర్సెస్ డీటెయిల్స్ అని చెప్పేసి హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అని అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు సింపుల్గా సో గూగుల్ లేదంటే అదర్స్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క సిటిజన్షిప్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇండియన్ చెప్పేసి. అదేవిధంగా డిసేబిలిటీస్ అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్ పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఫుల్ అడ్రస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ అయితే మెన్షన్ చేసేసేయండి. తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ కాబట్టి ఇక్కడ డిగ్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ టైప్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి ఆర్ట్స్, కామర్స్, ఇంజనీరింగ్, అదర్స్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు డిగ్రీలో ఏ స్పెషలైజేషనో అదైతే ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు ఏమైనా వర్క్ చేస్తుంటే ఎస్ పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. మ్యాక్సిమం మీరు కెన్ జాయిన్ ఇమీడియట్ అని చెప్పేసి పెట్టేసేయండి. ఎందుకంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ అయితే అడుగుతున్నారు. నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ప్రెసెంట్ మంత్లీ శాలరీ ఎంత వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ అడుగుతున్నారు. మీరు వర్క్ చేస్తున్నట్టయితే మీకు ఎంత శాలరీ వస్తుందో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నైతే అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతున్నారు. సో సింపుల్గా మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అలాగే యాజ్ పర్ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి సో మీరు ఇచ్చినటువంటి లొకేషన్స్లో మీరు రీలొకేట్ అవ్వడానికి విల్లింగ్ అనేది అడుగుతున్నారు. సో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మ్యాక్సిమం మీరు ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క కస్టమర్స్ దగ్గర టెలిఫోన్స్ ద్వారా కావచ్చు, ఈమెయిల్స్ ద్వారా కావచ్చు కమ్యూనికేట్ అవ్వడానికి సో మీరు విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి మీకు నాలెడ్జ్ ఉందా అనేది అడుగుతున్నారు. సో ఉంటే ఎస్ పెట్టండి లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదివరకు ఏమైనా అమెజాన్ కంపెనీలో జాబ్ చేస్తారని అయితే అడుగుతున్నారు.
అడుగుతున్నారు. సో ఒకవేళ జాబ్ చేసింటే ఎస్ పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. గైస్ ఇక్కడైతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇదివరకు ఏమైనా అంటే 3 మంత్స్ బ్యాక్ ఏమైనా అమెజాన్ కంపెనీ జాబ్స్కి అప్లై చేసుకునేసి ఆన్లైన్ టెస్ట్ అటెంప్ట్ చేసేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే అటువంటి క్యాండిడేట్స్ ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ మీరు అప్లై చేసుకుని 3 మంత్స్ కంప్లీట్ అయిపోయినట్టయితే సో వేరే మెయిల్ ఐడి అదేవిధంగా న్యూ మొబైల్ నెంబర్తో అయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అయితే అడుగుతున్నారు. నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా మీకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. అదేవిధంగా మీకు ఫోటో కూడా అప్లోడ్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన తర్వాత మీకు పాన్ కార్డ్ డీటెయిల్స్ చెక్ చేసుకోని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన తర్వాత మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి ఉంటే మీకు మెయిల్కి అయితే కన్ఫర్మేషన్ మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నట్టు. అదేవిధంగా మీకు అలా మెయిల్ వచ్చిన తర్వాత వితిన్ 1 or 2 మినిట్స్లో మీకు ఎలిజిబిలిటీ మెయిల్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీరు పోస్ట్కి ఎలిజిబుల్ కాదని చెప్పేసి మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ కనుక అయినట్టయితే వితిన్ 1 or 2 మినిట్స్లోనే మీకు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీరు వితిన్ 48 అవర్స్లో అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక టెస్ట్ వచ్చేసి మొబైల్లో అయితే అటెంప్ట్ చేయడానికి కుదరదు. సో మీరు ల్యాప్టాప్ డెస్క్టాప్లోనే ఇక టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇక ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక ఆన్లైన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.